హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంశునిక్కి క్వీన్స్. ఈరోజు నేను మీకు బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక 3 బీరకాయలను అయితే తీసుకున్నాను, అంటే ఒక పావు కేజీ వరకు అయితే తీసుకున్నాను. ఇది పచ్చడి కోసమే కాబట్టి పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదండి. అలాగే కట్ చేసుకున్నాను, నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ పీచు ఎక్కువగా ఉందంటే మాత్రం ఆ పీచు ఉన్న దగ్గర మాత్రం తీసేసి కట్ చేసుకోండి. అండ్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పిల్లలు బీరకాయ కర్రీని ఇష్టంగా తినరు చాలా వరకు. సో ఇలాగా ఒకసారి పచ్చడిని ట్రై చేయండి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఇది ఫైబర్ కంటెంట్ ఫుడ్ కదా, చాలా బాగా డైజెషన్కి యూజ్ అవుతుంది పిల్లలకి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి ఫ్రై చేయండి. అండ్ 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ శనగపప్పు మంచిగా రోస్ట్ అవ్వాలండి, అప్పుడే మనకి మిక్సీలో వేసినప్పుడు ఈజీగా మెత్తగా అవుతుంది. అండ్ కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం. అలాగే మన క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 7-8 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, చాలా చక్కగా రోస్ట్ అయిపోతున్నాయి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు కొన్ని పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసేసుకొని వీటన్నిటిని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయలని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. బీరకాయ పీచు పదార్థం కాబట్టి కొంచెం ఆయిల్లో మగ్గడానికి కాస్త టైం ఎక్కువే పడుతుందండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 4 మినిట్స్ అలా పడుతుంది. ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్లో ఒక 4 నిమిషాలు మగ్గనిద్దాం. లేతవైతే తొందరగానే మగ్గిపోతాయి. 4 మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా పచ్చివాసనే వస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మగ్గించాను ఆయిల్లో. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గించుకుందామండి. ఇప్పుడు బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి చాలా బాగా ఫ్రై అవుతుంది మనం సాల్ట్ వేసిన తర్వాత. చూసారా, మరో 2 నిమిషాల తర్వాత చూస్తే చాలా బాగా మగ్గిపోయాయి బీరకాయలు. ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది అవి మగ్గాయా లేదా అని. ఒకసారి చెక్ చేసుకొని చూడండి మగ్గాయా లేదా అని. దాని తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసి ఫ్రై చేసుకుందాం. ఈ కొత్తిమీర మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు, ఇది తొందరగానే ఉడికిపోతుంది. ఒక 1 మినిట్ అలా 1 మినిట్ కూడా కాదు, ఒక హాఫ్ మినిట్ అలా మూత పెట్టేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇది చల్లారేలోపు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పీనట్స్ ఉన్నాయి కదండి, అవి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో కొన్ని లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం మెత్తగా పడుతుందండి, ఎందుకంటే ఇందులో శనగపప్పు ఉంది కదా, అందుకని. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన బీరకాయలు ఉన్నాయి కదా, అవి కూడా చల్లారిపోయాయి.
వాటిని కూడా తీసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాదండి. ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇది కూడా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బీరకాయ పచ్చడిలోకి పోపుని రెడీ చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక కచ్చా పచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి రోస్ట్ అయిన తర్వాత చిటికెడు జీరా వేసుకుందాం. జీరా ముందే వేసుకుంటే మాడిపోతుంది, ఇది తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుని బీరకాయ పచ్చడిలోకి కలిపేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో దొరికేవే, మీరు ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది కదా, ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.